లోసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లోసుకైపోయింది. నమ్మకం వద్దు. దండం బాబు. నమ్మకం అంటే మళ్ళీ రండి సార్. మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండి. ఏంటి సార్ అది? మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతాయి కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటరు. నిజం చెప్పేద్దామా? నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా అమ్మకి నీ మీద ఉండే ప్రేమ తగ్గదు. డాడీ, అదిగో అమ్మాయి వస్తాండది. హలో, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు. ఏంటది? నిజం, ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం. బిల్డప్ పాపి, అసలు విషయం ఏంటో చెప్పు. అది కూడా నేను కావాలని చేయలేదు, అనుకోని పరిస్థితుల్లో అలా. నువ్వేం చేశావు, ఎందుకు చేశావు అని నేను అడగను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సారీ, నాకు పెళ్ళయింది. ఏ, సమాధానం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేంటి? అయితే సమాధానం చెప్తున్నా విను. నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది. నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేవా? నా ప్రేమ గెలుస్తుందో, దాని పెళ్లి నిలుస్తుందో తేలుస్తాను. అదే నాకు కావాల్సింది. తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీరరాఘవరెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదూ? ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మయ్య, అక్కయ్యని ఇక్కడికి తీసుకురండి. జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతో మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అది కాదు అంజలి. ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే. అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటుండొచ్చు. వెళ్ళి అక్కయ్యని తీసుకురండి. అంజలి, నా మాట విను ప్లీజ్. తీసుకురండి, వెళ్ళండి. ఏందమ్మా ఇది? ఆ అబ్బి చెప్పేది పూర్తిగా వినకుంటా. పిచ్చి డాడీ, అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా? ఒక్కసారి అటు చూడండి. ఇవాళ ఏప్రిల్ 1st. నన్ను ఫోన్లు చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు. అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్లు చేశాను. ఈ అప్పారావు మీద మనం కేసు గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మందేరా పోయి. ఇటువంటి ప్లాన్లు మస్తుగా చెప్పినావు. జరగాలంటే మంచి ప్లాన్ వేయాలి. వేసిన మా మనబడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసిన. ఏం సార్ ప్లాన్? అందరి కథలు కంచి కడతాయి కదా. ఈ అప్పారావు గాని కథ కాశీకెళ్ళి గంగ గంగ గంగలో కలిసిపోతీరా. అరే 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 అరే, ఏం ప్లాన్ వేసింది సార్? సూపర్ సార్. గురు గురు గురు, ఇక్కడి నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించడానికి ఆ ఖాన్ గాడు ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు. కాశీ ప్లాన్? కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పటం వీడు వినుంటాడు. అంటే గీతను చంపింది వీడే ఉంటాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చెప్పు. హలో, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకుంటే చంపేచ్చా. ఇంకా చంపడం ఎందుకన్నా? హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో నేనే చస్తా. కామెడీ చెయ్యాకో, నిజం చెప్పు. ఏ విషయం గురించి అన్నా? అన్ని కథలు కంచికెళ్తాయి, అప్పారావు కథ కాశీకి వెళ్తుందన్నావంట కదా, ఆ కాశీ కథ ఏంటో చెప్పు. నిన్ను భయపెట్టి నీ అంతటా నువ్వు స్కూల్ వదిలి వెళ్లేలా చెయ్యాలా? మర్డర్ తీసినావా? మర్డరా? మర్డర్ నేను చేయటం ఏందన్నా? మరేం చేసావో చెప్పు. మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా, ఆమెను కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన. అంతేనన్నా? ఒట్టన్నా? ఇంతకంటే నాకేం తెలియదన్నా. ఏమా మహాలక్ష్మి, ఎక్కడి దాకా వెళ్తున్నావు? కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు. ఆవిడ్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను పిన్ని గారు. సరే, ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏమో. నేను ఆటోలో వెళ్ళిపోతాను. వస్తానమ్మా.
బండి పక్కన పెట్టించు. భయపడకు, అరెస్ట్ చేయడానికి రాలా. మావిడ పుట్టింటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తాం పదా. ఎందుకు? ఎందుకా? ఆహా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఛా, నీలాంటి దానికి డబ్బులు ఇవ్వటమే కాకుండా మర్యాద కూడా ఇస్తారా? నీ సుఖం నేను ఉంచుకోండి, రోజుకో 100 ఇస్తాను. ఏంటి ఐడియా? ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా, ఏమైనా ఐడియా వచ్చిందా? సార్ సార్ కేసు సార్. రాము నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదే. క్షమించండి సార్, నన్ను క్షమించండి. వీడి ప్లాన్ ప్రకారం నేను చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చింది. ప్లాన్ ఏంటది? రాము నేను ప్రేమించుకున్నా. అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైకిల్ చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను పూర్తి చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతులో ఉన్న నన్ను బయటికి తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు. మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీద పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి గబ్బునాయాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యాల దాకా లోపల ఉండేట్టు చేయాల. ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా, మీ ఎస్ఐతో చెప్పు. గబ్బు నా కొడక రావే. ఇంకీ నాటకాలు ఆడటం నా వల్ల కాదు. మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు అలా ఆడాను. దానివల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను, ఎంత కష్టం వచ్చినా సహించాను. ఇన్ని భరించింది, ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్, మానవత్వంతో. కేవలం చావు బతుకుల మధ్యనున్న మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం. మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను, అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న మానవత్వంతో. కానీ నా కళ్ళ ముందే నా భార్యని వేశ్య అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది. తను బజారు మనిషి కాదు, నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ నా గొంతులోని మాటని గొంతులోని మీరు చంపేశాను సార్. భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని. శవాలు నటించడానికి పనికిరావు సార్. అబ్బి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అబ్బి. ఇయ్యల్లంక పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి నా పరిస్థితిలో చూస్తుంటే పోయమ్మ నీ భార్యగా కనిపించలే, నా కూతురే అనిపించినది. మొగునిగా నువ్వెంత బాధపడినావో నాయనగా నేనంతే బాధపడినా. యా సంబంధము లేకుండానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినావు. ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఇయ్యల్లంక నువ్వు చేసిందంతా ఏమైపోతాది? మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క రోజు నటించబ్బే. చెప్పండి సార్, ఏం చేయమంటారు? అబ్బా,
చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం. శవం గారు, మీరు ఎలా చచ్చిపోయారండి? ఏ యాక్సిడెంట్ లో. అదే కదా. శవం మాట్లాడుతుంది. మాట్లాడింది నేను, శవం కాదు. ఊకో. నువ్వా? హడిల్ చచ్చాను సార్. నేను ఇలా చచ్చిపోయి శవంలాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా? కరెక్టేనబ్బి. నీ మీద మా ఎమ్మికున్న ప్రేమను చంపడం కంటే ఉమ్. నిన్ను చంపడం తేలిక. ఈయన చనిపోయారని తెలిస్తే ఆ అమ్మాయి గారు తట్టుకుంటారా? ఓరే, ప్రేమించినోడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కూడా అంతే. ఈయన్నే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి తొడకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండి. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడితే ఎట్టా? నేను అడుగుతా ఉండు. ఇదిగా అబ్బాయి, ఆ? స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా ఒకటేలే అమ్మాయి. అదే ఆ చెకింగ్ ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగనమ్మా. ఇంక అంజలి వచ్చేసాది. నేను బయట ఉండి అమ్మిని తీసుకొస్తా. ఇంక నువ్వు రావు. నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు, బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, ఈ తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకో? శవాలకు లేకపోయినా పర్లేదు. మీ మనవడు ఏమండి? అయ్యో అయ్యో, నా మరగడా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయి అంటరా. దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. వారి దేవుడు దాని కడుపు పట్టి మురిమనవడు పడతాడు అనుకుంటే నా మనవడు బుగ్గిపాలైపోతున్నాడు. వారి దేవుడు, ఒరేయ్, చూసామంటే అమ్మో, నీకేమైంది? అమ్మో, డాక్టర్ అమ్మా, ఓ డాక్టర్ అమ్మా, ఏమైందమ్మా? అమ్మో, నా మనవరాలకి ఏమైందో చూడండి అమ్మా. అమ్మయ్య, డాక్టర్, డాక్టర్, చూడండి అమ్మా. ఏమైంది? అమ్మా, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. అసలు అది నెల తప్పుంది. అయ్య బాబు, అంజలి లవర్గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? అమ్మాయి గారు, అంజలి, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమైందబ్బు? అమ్మా అబ్బో, అబ్బోలే, అబ్బో, అమ్మా అబ్బోలే. పాపము పోయినాడు. పోనీ ఏం చేస్తావు? అమ్మా అమ్మా ఏడ్సాకు. అమ్మా ఈ అబ్బి చాలా మంచోడమ్మా. ఆదానికి దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. అమ్మా ఏడ్సాకు. అమ్మా అమ్మ రాదే. అమ్మ 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 పోతావురా. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, ఆ అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాం. థ్యాంక్స్. ఆ, డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అబ్బి ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమని అనుకుని మా అమ్మి పిత్రవాతలు మింగేసినది. ఏమైతుందో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఏంటది? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. ఆ? 10 నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా మొగుడు అని మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. అయితే అర్జెంటుగా నువ్వు పని చెయ్యా. ఇప్పుడు దాకా చేసినవన్నీ చాలుతానా? అది కాదబ్బి, నేను చెప్పేది నువ్వు సచ్చినావు అనుకోని ఉమ్. వాళ్ళిద్దరూ సాగు బతుకులో ఉండాలి. నువ్వు ఇద్దరి దగ్గర బతికినావు అనుకో, ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో అన్ని అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే. వాయమ్మ దగ్గరికి పో.